This Questions from your end? conference will now be recorded. Are you able to practice? Jay, how is your health now? సార్ హలో మీ హెల్త్ ఎలా సార్ ఉంది వాయిస్ ఇప్పుడు? వినిపిస్తుంది ఎస్ మీ హెల్త్ ఓకే ఎలా సార్ ఉంది ఇప్పుడు? ఫైన్ సార్ రైట్ అబ్సల్యూట్లీ రైట్ ఫైన్ రైట్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నారా? చేశారా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చేశాను సార్ ఓకే యాసిస్ గా చేశాను మీరు ఎట్లా అయితే చెప్పారు అట్లా ఓకే కానీ స్క్రిప్ట్ ని మొత్తం అదంతా రాయలేకపోయాను జస్ట్ ఉన్నదాన్నే యూజ్ చేసుకున్నాను ఓకే నేను టీచింగ్ లో నేను రాయట్లేదు అనేసి మీరు రాయకుండా ఉండకండి. మీరు రాయాల్సిందే, ప్రాక్టీస్ అవ్వాలి ఓకే కాబట్టి. ఓకే రైట్, నేను రాయొచ్చు కానీ టైం మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది సెషన్ అవ్వడానికి, కాబట్టి నేను రాయట్లేదు, అంతే తేడా. అండ్ మీకు స్క్రిప్ట్స్ కూడా అన్ని షేర్ చేశాను. నేను చెప్పినట్టుగా తీసుకున్నాను మీకు ఇక్కడ రైట్ క్లోన్ చేసుకోండి, గిట్లో పుల్ స్క్రిప్ట్స్ ఇక్కడే ఉన్నాయి. చేసుకున్నాను రైట్. సో ఇవాళ మనము మిగతా ఐటమ్స్ చూద్దాం. మనం లిస్ట్ చూసాం. ఇవాళ మ్యాప్స్ కూడా చూద్దాం ఒకసారి. మ్యాప్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ సైజ్ కొంచెం నేను ఇంక్రీజ్ చేస్తాను. రైట్, సో ఇది వేరియబుల్ అండి, ఇమేజ్ లిస్ట్. ఇక్కడ మనకి 3 ఇమేజెస్ ఉన్నాయి. మీరు ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఇమేజెస్ ఐడీస్ వాడకూడదు, ఇవి మీకు యూజ్ అవ్వవు. మీ సిస్టంలో ఉన్న ఇమేజ్ ఐడీస్ మాత్రమే మీరు వాడాలి. ఓకే, ఇవి మీరు మార్చాలి. ఐ హోప్ మీరు ఈ చేంజెస్ మీరు గుర్తించి మీరు చేయాలి. ఓకే, యాస్టీస్గా చేసి వర్క్ అవ్వకపోతే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. తర్వాత ఇన్స్టెన్స్ టైప్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్స్ చూడండి, ఇక్కడ టైప్ ఈక్వల్ టు మ్యాప్స్ అన్నాం. టైప్ ఈక్వల్ టు మ్యాప్స్, సారీ మ్యాప్. సో మ్యాప్ ఎలా అయితే డిఫాల్ట్ ఈక్వల్ టు లిస్ట్లో ఎలా అయితే మనం వాల్యూస్ ఇచ్చామో, ఇక్కడ కూడా డిఫాల్ట్ వాల్యూ ఇస్తున్నాం. చూడండి, డిఫాల్ట్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్, ఇది బిగినింగ్ అనమాట. బిగినింగ్ మ్యాప్లో మనకి కీ వాల్యూ ఉంటుంది. ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. ఇలా 3 రకాల, మీరు దీన్ని 3 డిఫరెంట్ వేరియబుల్స్ అనుకోవచ్చు. రైట్, బట్ ఒక సింగిల్ మ్యాప్లో ఉంటుంది. సో ఎలా ఇప్పుడు మీరు కీ వాడారంటే మనకు వాల్యూ వచ్చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో మనము టీటీ మైక్రో వాడుతున్నాం, డిఫరెన్స్ లేదు వాల్యూలో, రైట్. బట్ రియల్ టైంలో మనం వేరే విధంగా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, ట్యాగ్ నేమ్ తీసుకోండి. డెవ్ అన్నప్పుడు నాకు డెవ్ సర్వర్ అనే అవుట్పుట్ రావాలి. టెస్ట్ అన్నప్పుడు ఎస్ఐటి రావాలి. కీ 3 అన్నప్పుడు నాకు ప్రాడ్ రావాలి. ట్యాగ్ నేమ్ మారాలి. సో ఈ కీ ఎలా వాడతాం అబ్జర్వ్ చేయండి. ఏఎంఐస్ ఎలా వాడతాం మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ లిస్ట్ ఆఫ్ 2 అంటున్నాను. 2 అన్నప్పుడు 0, 1, 2 ఈ వాల్యూతో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ ఇమేజ్ ఐడి దేని అమెజాన్ లైనక్స్ అవ్వచ్చు, రెడ్ హ్యాట్ అవ్వచ్చు, ubuntu అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్లీ అది క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఇన్స్టెన్స్ టైప్ అన్నప్పుడు మామూలుగా ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్స్ ఏంటంటే వేర్ డాట్ ఇన్స్టెన్స్ టైప్స్ ఏంటండి, ఇన్స్టెన్స్ టైప్స్ అనేది ఒక వేరియబుల్ నేమ్. చూడండి, ఇది వేరియబుల్ నేమ్, లైన్ నెంబర్ 6. అందులో నేను ఏం చేస్తున్నాను, స్క్వేర్ బ్రాకెట్లో డబుల్ కొటేషన్లో టెస్ట్ అంటున్నాను. టెస్ట్ అంటే చూడండి, ఈ వాల్యూని, ఈ కీని రిఫర్ చేస్తున్నాను. ఇలా రిఫర్ చేసినప్పుడు T2 మైక్రో దీని వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడికి T2 మైక్రో వచ్చేస్తుంది అనమాట. తర్వాత ట్యాగ్స్ చూడండి, వేర్ డాట్ ట్యాగ్ నేమ్, ఇది ట్యాగ్ నేమ్. స్క్వేర్ బ్రాకెట్లో డెవ్ అన్నాను. డెవ్ అన్నప్పుడు ఇది కీ వాల్యూ వాడుతున్నాను. కీ వాడుతున్నప్పుడు దాని వాల్యూ వచ్చేస్తుంది మనకి. ఇది మీ కీ ఇస్తున్నారు, వాల్యూ వచ్చేస్తుంది. డెవ్ సర్వర్, ఇక్కడ ఒక ట్యాగ్ క్రియేట్ అవుతుంది విత్ నేమ్ డెవ్ సర్వర్. సో మనం మ్యాప్ వాడుతున్నప్పుడు ఈ విధంగా మనము కీ వాల్యూ క్రియేట్ చేస్తాం. యాక్సెసింగ్ ఈ విధంగా యాక్సెస్ చేస్తాం, వాటి నేమ్స్ ఇస్తాం. లిస్ట్ అయితేనేమో ఇండెక్స్ నెంబర్స్ ఇస్తాం, వీటిని ఇండెక్సెస్ అంటాం. 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్ అంటాం దీన్ని. సో లిస్ట్లో అయితేనేమో ఇండెక్స్ని మనము వాటి నంబర్స్తో, లొకేషన్స్తో మనం యాక్సెస్ చేస్తాం వాల్యూస్ని. మ్యాప్స్లో అయితే కీతో యాక్సెస్ చేస్తాం వాల్యూస్ని. ఎనీ క్వశ్చన్స్ అండి? మ్యాప్స్ ఈజీగా అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? విన్సెంట్, మీకు అర్థమవుతుందా? సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఓకే, సో మనము లిస్ట్ వాడుతున్నప్పుడు
ఎలా యాక్సెస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలి అన్నప్పుడు ఇమేజ్ లిస్ట్ అనేసి చూడండి, ఇమేజ్ లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో 0 అంటే ఈ వాల్యూ వస్తుంది. మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్లో 1 అన్నప్పుడు ఈ వాల్యూ వస్తుంది, 2 అన్నప్పుడు ఈ వాల్యూ వస్తుంది. ఈ విధంగా మనం లిస్ట్ని వాడతాం. ఇది మ్యాప్ టైప్. చూడండి, టైప్ ఈక్వల్ టు మ్యాప్. ఇది టైప్ ఈక్వల్ టు లిస్ట్ కాబట్టి లిస్ట్ ఎలా వాడాలి. మ్యాప్ అయితే మ్యాప్ టైప్ని ఎలా వాడతాం? సపోజ్ నాకు ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ నాకు ఎస్ఐటి కావాలి. ఎస్ఐటి అనేది నాకు కావాలి. అప్పుడు ఇక్కడ నేను ట్యాగ్ నేమ్, చూడండి ఈ వేరియబుల్ నేమ్ అంటే ట్యాగ్ నేమ్, వేర్ డాట్ ట్యాగ్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్లో నేను ఇండెక్స్ వాడకూడదు. ఇండెక్స్ ఎప్పుడు వాడాలి? లిస్ట్ టైప్ మాత్రమే వాడతాం. లిస్ట్ టైప్కే వాడతాం. మ్యాప్స్కి అయితే మీరు కీ వాల్యూ వాడాలి. డెవ్ కానీ టెస్ట్ కానీ key3 కానీ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవే వాడాలి. రైట్ సైడ్లోవి వాల్యూస్ అనమాట. నేను ఎప్పుడైతే డెవ్ అంటానో రైట్, నేను ఎప్పుడు డెవ్ అంటున్నానో డెవ్ అనేది కీ అనమాట. దీని వాల్యూ డెవ్ సర్వర్, ఈ వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఈ వాల్యూ వచ్చేస్తుంది, ఇలా డెవ్ సర్వర్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు డెవ్ బదులు మీరు key3 వాడారనుకుందాం. key3 వాడారనుకుందాం. ఇది వాడినప్పుడు దీని వాల్యూ ఏంటి? ప్రాడ్ కదా. మీరు ఈ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు దీని ప్లేస్లోకి ప్రాడ్ వచ్చేస్తుంది. అంటే ప్రాడ్ నేమ్తో మీ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ప్రాడ్ ఆ ఇన్స్టెన్స్కి ట్యాగ్ వచ్చేసి ప్రాడ్ అని ఉంటుంది అనమాట. సో ఇలాగా మనము కీస్ మాత్రమే వాడతాం. వాల్యూస్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చి అసైన్ అయిపోతుంది, ఈ నేమ్కి అసైన్ అయిపోతాయి. ఓకేనా జీ, అర్థమవుతుందా? ఓకే సార్. రైట్. వంశీ, శ్వేత గారు అర్థమవుతున్నాయా? ఎస్ సార్. రైట్ అండి. మీరు అర్థం కాకుండా మనము ముందుకు వెళ్ళకూడదు, సో అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మనకి మోర్ దెన్ 1 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే, నిన్న వంశీ అడిగినట్టుగా మనకి ఒక ఇన్స్టెన్స్ కంటే ఎక్కువ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు టెరాఫామ్లో ఒక ఇన్బిల్ట్ వేరియబుల్ ఉంటుందండి. ఇన్బిల్ట్ అనమాట, అంటే ఆల్రెడీ ఉంటున్న ఒక వేరియబుల్ ఉంటుంది. దాని పేరు ఏంటంటే కౌంట్ అనమాట. కౌంట్ అనేది ఒక వేరియబుల్, ఇది ఆల్రెడీ ఉంటుంది. దీన్ని మనం ఆబ్జెక్ట్ అనాలి యాక్చువల్గా అయితే. సో ఆబ్జెక్ట్ అంటే ఇది నేను మీకు సింపుల్గా వేరియబుల్ అంటున్నాను. అయితే మీరు ఇక్కడ ఏం లేదండి, సేమ్ నో చేంజ్. ఇమేజ్ లిస్ట్లో 3 ఇమేజెస్ ఉన్నాయి, ట్యాగ్ నేమ్స్ ఉన్నాయి. ఓకే, ఇన్స్టెన్స్ టైప్ ఉంది. ఇక్కడ మ్యాప్స్ వాడట్లేదు మనం. ఇక్కడ ఇన్స్టెన్సెస్ అని ఒకటి పేరు ఇచ్చాం, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయబోతున్నాం. మీకు ఇమేజ్ లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 2 3 డిఫరెంట్ ఇమేజెస్ అనుకోండి. ఈ 3 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నప్పుడు నాకు 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి. మనము ప్రీవియస్లీ నిన్న ఏం చేసాము, మనము రెండు ఇమేజెస్ డిఫరెంట్ ఇమేజెస్ అయినప్పుడు ఉబంటు ఒకటి, అమెజాన్ లైనక్స్ సపరేట్గా రిపీట్ చేసాం. ఇదే స్క్రిప్ట్ని మనము అనవసరంగా రిపీట్ చేసాం. మీరు ఇది రిపీట్ చేయకుండా మీరు కౌంట్ వాడవచ్చు. ఒకవేళ మీరు కౌంట్ లేకపోతే మీరు 3 డిఫరెంట్ ఇమేజెస్కి 3 టైమ్స్ ఈ విధంగా, ఇది 2 టైమ్స్, ఇంకొకటిసారి మూడోసారి కూడా మీరు ఇంకొక ఐటమ్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అదొకటి. తర్వాత సమ్ టైమ్స్ ఒకే టైప్ అమెజాన్ లైనక్స్ అనుకుందాం, ఇది అమెజాన్ లైనక్స్ అనుకుందాం. ఒకే టైప్ మనం ఒక 10 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి. 10 చేయాలి అన్నప్పుడు అప్పుడు కూడా మనం కౌంట్ వాడతాం. చూడండి ఎలా వాడుతున్నాం. ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఇన్స్టెన్స్ టైప్ చెప్తాము, ఏఎంఐ చెప్పిన తర్వాత కౌంట్ ఈక్వల్ టు 3 అంట. కౌంట్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కౌంట్ డాట్ ఇండెక్స్ కూడా చెప్తున్నాను కదా. కౌంట్ డాట్ ఇండెక్స్ ఏంటంటే, కౌంట్ అనేది ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ అంటే ఏమిటంటే, ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక కార్ ఉందండి. ఒక కార్ అనేది ఒక ఆబ్జెక్ట్. కార్కి మనకి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి కదా. కార్కి వీల్స్ ఉంటాయి, స్టీరింగ్ ఉంటుంది, సీట్స్ ఉంటాయి, డిఫరెంట్ రైట్. ఇవి బేసిక్స్ కదా. ఇవి మామూలుగా ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ ప్రోగ్రామింగ్లో వస్తుంటుంది జనరల్గా అయితే ఈ కౌంట్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఒక కార్ ఎలాంటిది ఒక ఆబ్జెక్ట్కి మన కార్ అనే ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో అలాగే కౌంట్కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ఒక ప్రాపర్టీ వచ్చేసి ఇండెక్స్ అనమాట. ఇండెక్స్. ఇప్పుడు కార్లో ఒక ప్రాపర్టీ ఉంది, వీల్స్ ఎందుకు వాడతాము అంటే మనకు తెలుసు. అలాగే కౌంట్లో ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాని ఇండెక్స్. ఇది ఎందుకు వాడతాము అంటే ఈ ఇండెక్స్ అనేది దీంట్లో
ఇది ఆటోమేటికల్గా ఇది ఇండెక్స్, దీంట్లో ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అన్నాం కదా, 3 అన్నప్పుడు ఫస్ట్ టైం ఈ ఇండెక్స్లో 0 ఉంటుంది, అంటే ఫస్ట్ టైం ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుందండి, ఈ స్క్రిప్ట్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది అయిన తర్వాత కౌంట్లో ఈ ఇండెక్స్ ఉండే ప్రాపర్టీ ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అయిపోతుంది, 0 నుంచి 1కి 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు ఇది ఇక్కడ కౌంట్ డాట్ ఇండెక్స్ అన్నప్పుడు 1 అన్నమాట, 1 అనే వాల్యూ వస్తుంది. ఇంకొకసారి క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఇండెక్స్లో ఇంత ప్రాపర్టీ నెక్స్ట్ థర్డ్ టైం, అంటే కౌంట్ కూడా 3 అన్నాం కాబట్టి ఆటోమేటిక్గా టెరాఫార్మ్ ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే ఈ ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేసేస్తుంది, ఇంకొకసారి 2 అయిపోతుంది. సో కౌంట్ 3 అన్నాం కాబట్టి ఇండెక్స్లో ఫస్ట్ వాల్యూ 0 ఉంటుంది ఎప్పుడు కూడా, 3 అన్నాం కాబట్టి 0 1 2 ఆటోమేటిక్గా టెరాఫార్మ్ టూల్ ఈ ఇండెక్స్ ప్రాపర్టీని ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటుంది ఇంటర్నల్గా. ఇక్కడ 30 అన్నాం అనుకోండి, ఇది 0 నుంచి ఇంక్రీజ్ అవుతూ అవుతూ 29 వరకు వెళ్తుంది. ఈ విధంగా ఇండెక్స్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మరి ఇక్కడ ఇండెక్స్ ఎందుకు వాడుతున్నాము? ఇండెక్స్ ఎందుకు వాడుతున్నాము అంటే ఇది ఇమేజ్ లిస్ట్ అండి. ఇమేజ్ లిస్ట్ మీకు తెలుసు కదా. మ్యూట్లో ఉండండి, ఎవరైనా అన్మ్యూట్లో ఉంటే. కీ స్ట్రోక్స్ వినబడుతున్నాయి నాకు. ఇక్కడ ఇమేజ్ లిస్ట్లో 3 ఐటమ్స్ ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి ఐటమ్స్, రైట్. నాకు ఫస్ట్ వన్ కావాలి అన్నప్పుడు మీరు ఒకటే స్క్రిప్ట్ వాడుతున్నారు. ఒకవేళ మీరు కౌంట్ వాడకుండా ఉంటే మనకు సింపుల్ అయిపోయేది. ఇమేజ్ ఒక నిమిషం అండి, ఇక్కడ ఇమేజ్ లిస్ట్ ఆఫ్ 0 అంటున్నాం, ఇమేజ్ లిస్ట్ ఆఫ్ 1 అంటున్నాం, ఈజీగా ఇక్కడ మనం అనగలుగుతున్నాం. బట్ మాన్యువల్గా చేస్తున్నాం, మనం 0 1 అని మాన్యువల్గా చేస్తున్నాం. సో ఇక్కడ నేను 0 1 అనట్లేదు, చూడండి, కౌంట్ ఆఫ్ ఇండెక్స్ అంటున్నాను. ఫస్ట్ టైం ఆటోమేటిక్గా 0 ఉంటుంది, అంటే ఇమేజ్ లిస్ట్లో 0 ఈ వాల్యూ వచ్చేస్తుంది, ఇక్కడికి ఏఎంఐకి వచ్చేస్తుంది. ఆ వాల్యూతో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుందండి. తర్వాత ఇండెక్స్ 1 అవుతుంది, 0 ఇది 1, ఈ 1 అనగానే ఈ వాల్యూ పిక్ అవుతుంది, ఈ వాల్యూ ఇది ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఇది నెక్స్ట్ టైం ఇది 2 అవుతుంది, 2 అయిన తర్వాత ఈ థర్డ్ వన్ పికప్ చేసుకుంటుంది ఇమేజ్ లిస్ట్లో, ఆ వాల్యూ పికప్ అయ్యి ఆ ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోతుంది. 3 అన్నాం కాబట్టి 3 వరకు ఆగిపోతుంది, ఆటోమేటిక్గా ఆగిపోతుంది, 4కి వెళ్ళదు ఇక. ఈ విధంగా ఆటో ఇంక్రిమెంట్ అవుతుంది. అలాగే ఇక్కడ ట్యాగ్స్లో కూడా మనం కౌంట్ డాట్ ఇండెక్స్ వాడుతున్నాం, చూడండి, వేర్ డాట్ ట్యాగ్ నేమ్స్. ఈ ట్యాగ్ నేమ్స్ అనేది కూడా ఒక అరే, ఒక లిస్ట్. సో ఫస్ట్ నాకు డెవ్ కావాలి, ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ కూడా 0, ఇది 0 ఉన్నప్పుడు ఇది కూడా 0 కదా. సో డెవ్ పిక్ చేస్తుంది, ఇక్కడ డెవ్ పిక్ అవుతుంది, ఇక్కడ ఇక పైన ఈ ఫస్ట్ ఐటమ్ పిక్ అవుతుంది. తర్వాత ఇది 1 అయిపోయినప్పుడు ఇది పిక్ అవుతుంది, ఇక్కడ ఎస్ఐటి పిక్ అవుతుంది, ఇక్కడ ఇది పిక్ అవుతుంది, తర్వాత ప్రోడక్ట్ పిక్ అవుతుంది. ఇలా వాల్యూస్ అసైన్ అవుతాయి. సో కౌంట్ ఈ విధంగా వాడతాం. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, బేసిక్ డౌట్స్ అయినా పర్వాలేదు, అడగండి. No, sir. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి, ఇది మనం క్రియేట్ చేసి చూద్దాం. సో ప్రెసెంట్ ఇది క్రియేట్ చేసే ముందు నాకు ఐ హ్యావ్ టు క్రియేట్ మై సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అగైన్, ఎందుకంటే ఇది సేఫ్గా నేను తీసేస్తానండి, మీరు కూడా వాడిన తర్వాత మీరు ఉంచేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో కమ్ ఓవర్ హియర్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ యాక్సెస్ కీ, అండర్స్టాండ్ క్రియేట్ యాక్సెస్ కీ. రైట్, మనం ఫస్ట్ ప్రొవైడర్ క్రియేట్ చేద్దాం. Then count example.tf insert mode. సో కౌంట్ మనకి మనం కౌంట్ వితౌట్ ఈ ఎగ్జాంపుల్ సింపుల్గా చేసి చూద్దాం ఫస్ట్ టైం. ఇక్కడ ఇమేజెస్ లేకుండానే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్. నేను ఒక సింపుల్ వేరియబుల్ తీసుకుంటాను,
అండ్ మీన్ వైల్ మీరు ఇంకొక విషయం ఏంటంటే మీరు వేరియబుల్స్ని కూడా ఒక సపరేట్ ఫైల్లో క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ .tf సపరేట్ ఫైల్లో క్రియేట్ చేయొచ్చు. రైట్, చూడండి ఎక్స్టెన్షన్ టీఎఫ్ ఉంది. నేను ఈ ఎగ్జాంపుల్ యాన్సిబుల్లో కూడా చెప్పాను, బట్ యాన్సిబుల్లో మనము var_ ఫైల్స్ అని మెన్షన్ చేయాలి. ఇక్కడ అలా అవసరం లేదు. ఓకే, మీరు పేరు ఏదైనా ఇవ్వచ్చండి, వేరియబుల్స్ పేరు ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఇందులో నేను వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. మీకు తెలుసు కదా, వేరియబుల్ సపరేట్ ఫైల్లో ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకటే ఫైల్లో అన్ని మీరు డిక్లేర్ చేస్తే స్క్రిప్ట్ అనేది లెంతీ అయిపోతుంది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. నేను ఏమంటానంటే ఒక వేరియబుల్ నేమ్ ఇమేజ్ ఐడి అంటాను. ఓకే, ఇమేజ్ ఐడి, నాకు ఒక ఇమేజ్ ఐడి కావాలి. సపోజ్ నాకు ఐ వాంట్ క్రియేట్ వన్ ఇమేజ్ of type Amazon Linux, for example. I want to create 3 instances. I want to create 3 instances of type Amazon Linux OS. EC2. ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. నార్త్ వర్జీనియాలో వెళ్ళిపోయింది చూడండి, ఇది జాగ్రత్తగా ఉండాలి మనం. సో దిస్ అమెజాన్ లైనక్స్ బై డిఫాల్ట్ అమెజాన్ లైనక్స్ ఉంది. ఇక్కడ మనం దాని ఐడి తీసుకుందాం. దిస్ ఐడి ఐ వాంట్ టు కాపీ. ఇది కాపీ చేసుకుందాం. ఇక్కడ కూడా తర్వాత ఉపయోగిద్దాం. రైట్, దిస్ అమెజాన్ ఐడి. సేవ్ దిస్. వాట్ ఈస్ ఏ వేరియబుల్ నేమ్? ఇమేజ్ ఐడి అండి, ఇమేజ్ ఐడి గుర్తుపెట్టుకోండి. సేవ్ దిస్. నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ కౌంట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమై మీరు వార్ ఇమేజ్ ఐడి అన్నాం కదా, ఇమేజ్ ఐడి ఇన్సర్ట్ మోడ్. ఇది చూడండి, ఇక్కడ నేను ఇండెక్స్ వాడట్లేదు, count.index వాడట్లేదు. ఇక్కడ నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా count.index వాడట్లేదు. ఎందుకని? ఈ count.index ఎప్పుడు వాడతాను? ఒకవేళ నేను లిస్ట్ టైప్ వాడితే ఆ లిస్ట్కి ఇండెక్స్ నెంబర్ కావాలి కాబట్టి నేను count.index అన్నాను. అందులో ఫస్ట్ 0 తర్వాత 1 2 అలా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ దీనికి వెళ్ళిపోతుంది, ఇమేజ్ లిస్ట్కి తెలిసిపోతుంది. 0 అన్నప్పుడు ఇది ఇస్తుంది, 1 అన్నప్పుడు ఈ వాల్యూ ఇచ్చేస్తుంది, 2 అన్నప్పుడు ఈ వాల్యూ వస్తుంది కదా. నేను ఇప్పుడు లిస్ట్ వాడట్లేదు, నేను ఒక నార్మల్ వేరియబుల్ వాడుతున్నాను, ఇమేజ్ ఐడి. ఇమేజ్ ఐడిలో నాకు అమెజాన్ లైనక్స్ యొక్క ఇమేజ్ ఐడి ఉంది. అది నేను var.image ఐడి తీసుకుంటున్నాను, దాని వాల్యూ వచ్చేస్తుంది. అలాంటి ఇన్స్టెన్సెస్ నాకు 3 ఇన్స్టెన్సెస్ కావాలి. ఆ మూడిట్లోనూ కూడా అమెజాన్ లైనక్స్ ఉండాలి ఓఎస్. అప్పుడు మీరు count = 3 అంటే సరిపోతుంది. మీరు count = 3 అంటే సరిపోతుంది. ఇండెక్స్తో పని లేదు. ఇక ఇండెక్స్ ఎప్పుడు వాడతాము? ఒకవేళ మీరు లిస్ట్స్ వాడుతున్నప్పుడు ఆ లిస్ట్లో మనకి ఇండెక్స్ కావాలి కాబట్టి అప్పుడే వాడతాం, అదర్వైజ్ అవసరం లేదు. ఇక్కడ వేర్ ట్యాగ్ నేమ్స్ అని ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది నాకు అవసరం లేదు, ఇప్పుడు నేను లిస్ట్ వాడట్లేదు కదా కాబట్టి తీసేయాలి. ఇక్కడ నేను ఒక వేరియబుల్ ఇంకోటి నేను వాడవచ్చు కదా, సరే వాడదాం. నేను ఇక్కడ var.tagName అని ఇచ్చేస్తాను. ఓకేనా, ట్యాగ్ నేమ్ అనే వేరియబుల్ మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. బట్ అబ్జర్వ్ చేయండి, var.tagName అంతే, ఇండెక్స్ అవసరం లేదు. సో count = 3. ఇప్పుడు ఇది రన్ చేసినప్పుడు మనకి 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. ప్రతిదీ కూడా ఇమేజ్ ఐడి, ఒకటే ఇమేజ్ ఐడి ఉంటుంది. ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ అన్నాం. ఇన్స్టెన్స్ టైప్ కూడా మనము డిక్లేర్ చేసామా? చేయలేదు, చేద్దాం. ఈ వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. ఓకే, మనం చేద్దాం. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు నేను చూపిస్తున్న స్క్రిప్ట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఒకవేళ లేకపోతే నేను ఐ విల్ కంటిన్యూ. ఎస్కేప్. ఇప్పుడు నాకు ఈ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి కాబట్టి ఒకటి వేరియబుల్స్, ఇన్సర్ట్ మోడ్, వేరియబుల్ ఏం చేసాం, ఒకటి ఇన్స్టెన్స్ టైప్, type = string and default value ఏమి ఇస్తాము? T2 మైక్రో.
తర్వాత ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేయాలి మనం ఇప్పుడు. అది వచ్చేసి ట్యాగ్ నేమ్. సో here I will say type equal to string, default equal to I will say prod server అంటారు. ఎంటర్. సో 3 వేరియబుల్స్ మనం ఇక్కడ డిక్లేర్ చేసాం. ఎస్కేప్. ఇప్పుడు ఒకసారి మనము టెరాఫామ్ ఇనిట్ చేయాలి. నేను మళ్ళీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి టెరాఫామ్ ఇనిట్ కంపల్సరీగా మనం రన్ చేయాల్సిందే. ఎర్రర్ వచ్చేస్తుంది. ఏమంటుంది? vi వేరియబుల్స్ ఎక్కడన్నా సారీ, ప్రొడక్షన్ సర్వర్ అనేది కూడా డబుల్ కొటేషన్ ఇవ్వాలి కదా, పైన కూడా ఇవ్వాలి, కింద కూడా ఇవ్వాలి. నేను మర్చిపోయాను ఇక్కడ డబుల్ కొటేషన్. ఇక్కడ కూడా టీటీ మైక్రో కూడా మనం స్ట్రింగ్ కదా, స్ట్రింగ్కి మనం డబుల్ కొటేషన్ అని ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి ఇనిట్ అందాం. మళ్ళీ ఏమంటుంది ఎర్రర్? కోటెడ్ స్ట్రింగ్స్ మే నాట్ బి స్ప్లిట్ ఓవర్ మల్టిపుల్. ఓకే, కరెక్ట్గా చేసాం కదా. క్యాట్ వేరియబుల్స్ ఇక్కడ ఏం ఓకే, ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ టైప్ తర్వాత నేను డబుల్ కొటేషన్ మర్చిపోయాను చూడండి ఎండింగ్లో. అందువల్ల మనకి డిఫరెంట్గా ఎర్రర్స్ వస్తున్నాయి. ఓకే, చిన్నదే ఉంటుంది కానీ మీకు దాంతోపాటు ఇట్ విల్ ఎఫెక్ట్ అదర్ లైన్స్ అనమాట. అందుకని వీ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, ఇన్సర్ట్ మోడ్ ఏమవుతుంది? ఇన్సర్ట్ మోడ్ రైట్. ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ? లేదు. రైట్. 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 ఇప్పుడు టెరాఫామ్ ఫార్మాట్ చేద్దాం. అండ్ టెరాఫామ్ 2 ఫైల్స్ ఫార్మాట్ అయ్యాయండి, 2 ఫైల్స్, అందుకే చూపిస్తుంది 2 ఫైల్స్ కూడా. ఒకసారి వ్యాలిడేట్ కూడా చేద్దాం. వ్యాలిడేట్. రైట్. ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ చూద్దాం. మనం అప్లై చేయకుండా ప్లాన్ చూద్దాం. మనకి 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవ్వాలి కదా. రైట్, చూడండి ప్లాన్లో ఏమంటుంది? 3 to add అంటే 3 క్రియేట్ అవ్వబోతున్నాయి. ఫస్ట్ ఇన్స్టెన్స్ చూడండి, ఇక్కడ ఇన్స్టెన్స్ ఇది కాపీ చేసుకున్నాం కదా, ఇది ఇన్స్టెన్స్ పేరు ఇచ్చాం కదా, ఇన్స్టెన్సెస్ అన్నాం కదా, అది చూడండి అబ్జర్వ్ చేయండి. ఇన్స్టెన్సెస్ ఈ పేరు తర్వాత స్క్వేర్ బ్రాకెట్లో 0 అంటే ఫస్ట్ ఐటమ్. 0, 1, 2 అలా వస్తాయి. ఇది ఫస్ట్ వన్. సేమ్ ఇమేజ్ ఐడి అమెజాన్ లైనక్స్. తర్వాత ఇది నెక్స్ట్ ఇన్స్టెన్స్ చూడండి, స్క్వేర్ బ్రాకెట్లో 1. ఈ విధంగా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. 2 మొత్తం 3 అవుతాయి. ఇప్పుడు టెరాఫామ్ అప్లై ఆటో అప్రూవ్. నేను రికార్డింగ్ చేయట్లున్నా అసలు. రైట్, థ్యాంక్ గాడ్ రికార్డింగ్ జరుగుతుంది. నైస్. సో మీన్ వైల్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ప్లీజ్? సో ఒకసారి చూద్దాం. హౌ మెనీ ఇన్స్టెన్సెస్ ఆర్ క్రియేటెడ్? ఇన్స్టెన్సెస్ రిఫ్రెష్. చూడండి ప్రాడ్ సర్వర్ 3 క్రియేట్ అవుతున్నాయి. మనము ట్యాగ్ నేమ్ మనము ట్యాగ్ నేమ్స్ ఈ లిస్ట్ వాడినట్టయితే మనకి డెవ్ ఎస్ఐటి ప్రాడ్ అని సపరేట్గా వచ్చేది. బట్ ఇక్కడ నేను లిస్ట్ వాడలేదు కాబట్టి 3టి కూడా ఒకటి పేరు వచ్చేసింది. ఈ 3 కూడా అమెజాన్ లైనక్స్ అండి. అమెజాన్ లైనక్స్ రైట్. 3 కూడా అమెజాన్ లైనక్స్ ఉంటాయి.
సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ వితౌట్ యూజింగ్ లిస్ట్. సో మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఏం చూసారు డిఫరెన్స్? మనము టెర్రాఫార్మ్ వేరియబుల్స్ అనే సెపరేట్ ఫైల్ క్రియేట్ చేసాం. వేరియబుల్స్ అనేవి ఇందులో లేవు ఇప్పుడు. ఇది మీరు డిఫరెన్స్ చూసారు ఇవాళ. ఒకసారి ఇది మీరు చేయాలి, రైట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది చేద్దాం, ఇమేజ్ లిస్ట్. ఓకేనా, ఇది చూద్దాం. కాకపోతే ఇక్కడ మనకి త్రీ ఇమేజెస్ కావాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, ఇది నేను చెప్పను, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఒకటి అమెజాన్ లైనక్స్ తీసుకోండి, ఉబుంటు తీసుకోండి, రెడ్ హ్యాట్ ఇమేజ్ ఐడి తీసుకోండి. సో జస్ట్ కాపీ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ చేసే ముందు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు కూడా మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి, ఎందుకు వాడాము ఇది అనేది ఒకసారి అర్థం చేసుకొని ట్రై చేయండి, రైట్? అయితే ఇది మీకే వదిలేస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేయండి. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ అండి, ఇన్పుట్ వేరియబుల్స్ అండి. మనకి రెండు రకాల వేరియబుల్స్ ఉంటాయండి, ఇన్పుట్ వేరియబుల్స్, అవుట్పుట్ వేరియబుల్స్. ఇన్పుట్ వేరియబుల్స్ అంటే అది మనల్ని అడుగుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చారు, మీరు ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇవ్వకపోతే, సపోజ్ ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ T2 మైక్రో ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, ఈ లైన్ మర్చిపోయారు అనుకోండి, మీకు ఇన్పుట్ ఇన్స్టెన్స్ స్టెప్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను మీకు, అబ్జర్వ్ చేయండి. VI ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డిస్ట్రాయ్ చేద్దాం. టెర్రాఫార్మ్ డిస్ట్రాయ్ ఆటో అప్రూవ్. రైట్, ఇప్పుడు క్లియర్ ద స్క్రీన్. మనం ఒక వేరియబుల్స్కి వెళ్దామండి, వేరియబుల్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఇన్సెట్ మోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్యాగ్ నేమ్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ తీసేద్దాం, తీసేసాము, డిఫాల్ట్ వాల్యూ ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి ఏమవుతుంది. నౌ దిస్ ట్యాగ్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇన్పుట్ టైప్ వేరియబుల్. దీనికి మనం ఇన్పుట్ ఇవ్వాలి. మనం ఇప్పుడు డిఫాల్ట్ మీరు ఇవ్వలేదు, వాల్యూ ఇవ్వలేదు కాబట్టి అది మనల్ని అడుగుతుంది. చూడండి ఎలా అడుగుతుంది, చూడండి ఒకసారి సేవ్. ఒకసారి మళ్ళీ టెర్రాఫార్మ్ అప్లై. అయితే ఒకసారి ఇది చేసే ముందు VI కౌంట్లోకి వెళ్దాం. ఈసారి నేను ఒకటే క్రియేట్ చేస్తానండి, క్రియేట్ చేస్తాను, రైట్? ఎందుకంటే మనం టెస్ట్ చేయాలి కాబట్టి. లేదు నేను క్రియేట్ చేయను, అది మనకు వేరియబుల్ ఇన్పుట్ వాల్యూ అడుగుతుంది, అది ఒకటే అబ్జర్వ్ చేద్దాం. టెర్రాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్. చూడండి ట్యాగ్ నేమ్ అడుగుతుంది మనకి, మనం ట్యాగ్ నేమ్ ఇవ్వలేదు కదా, అందుకే అడుగుతుంది అది. ఎంటైర్ వాల్యూ, ఒకవేళ నేను ఇక్కడ డెవ్ సర్వర్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఆ వాల్యూ తీసుకుంటుంది అనమాట, అది ఇన్పుట్ వాల్యూ తీసుకొని మనం క్రియేట్ చేస్తుంది. మనకి ఈ విధంగా అడుగుతున్నాం, దాన్ని మనం ఇన్పుట్ వేరియబుల్స్ అంటాం. రిఫ్రెష్, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డెవ్ సర్వర్ మనం ఇందాక క్రియేట్ చేసాం కదా, ఆ పేరుతోనే క్రియేట్ అవుతుంది. ఓకే, అలా ఇన్పుట్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. అయితే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏం చేయబోతున్నాం అంటే, ఇన్పుట్ వేరియబుల్స్ యూజ్ చేస్తూ మనము కౌంట్ అనేది డైనమికల్గా, అంటే యూజర్ నుంచి అడుగుతాం. ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి యూజర్ని అడుగుతాం, రైట్? సో ఒకవేళ యూజర్ 1 అన్నప్పుడు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది, 2 అన్నప్పుడు 2 క్రియేట్ అవుతాయి, అండ్ ఒకవేళ అతను 3 ఇచ్చాడంటే 3 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయకూడదు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కండిషనల్లీ ఎలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము అతనికి
3 ఇన్స్టెన్సెస్ మ్యాక్సిమం క్రియేట్ చేయడానికి అలౌ చేస్తాం, అంతకంటే ఎక్కువ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయడానికి అలౌ చేయకూడదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. చూడండి ఒక వేరియబుల్, ఈ వేరియబుల్ పేరేంటి? టోటల్ ఇన్స్టెన్సెస్. ఓకే, టు బి క్రియేటెడ్. సరేనా? టు బి క్రియేటెడ్. టైప్ వచ్చేసి నంబర్. డిఫాల్ట్ వాల్యూ ఇచ్చామా? ఇవ్వలేదు. ఇవ్వలేదు కాబట్టి ఈ వాల్యూకి ఎంటర్ ద వాల్యూ అని అడుగుతుంది. ఓకే, ఈ వాల్యూ నేను ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని మళ్ళీ టెరాఫార్మ్ డిస్ట్రాయ్ చేద్దాం. ఇక్కడ డిస్ట్రాయ్ టైం కూడా అడుగుతుంది అనమాట. సో వదిలేసేయండి అది. ఈఎస్ రైట్. ఇప్పుడు క్లియర్ స్క్రీన్. ఎల్ఎస్ ఒకసారి వేరియబుల్స్లోకి వెళ్దాం. మళ్ళీ వేరియబుల్స్. I want to add one more variable. Variable name is total instances to be created. ఓకే, ఇది ఒక వేరియబుల్. ఇంకా ఏం చేయొచ్చు మనము? ఇమేజ్ లిస్ట్ నేను వాడట్లేదు ఇక్కడ కూడా, మన ఎగ్జాంపుల్ వాడదాం. మీరు ఇమేజ్ లిస్ట్లో మీరు ఒకటి ఉబంటు ఒకటి అమెజాన్ లైనక్స్ తీసుకొని మీరు ట్రై చేయండి. తర్వాత అండ్ ట్యాగ్ నేమ్ అర్రే కూడా వాడచ్చు, వాడాలనుకుంటే మీరు ట్రై చేయండి. ఇది కూడా count.index పెట్టి ట్రై చేయండి ఒకసారి. రైట్, ఇది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్గా ఈ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్, కాపీ దిస్. vi count insert mode. రైట్, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. వేర్ డాట్ టోటల్ ఇన్స్టెన్సెస్ వేరియబుల్ నేమ్ మార్చాం కదా మనం. ఇన్సర్ట్ అగైన్ టోటల్ ఇన్స్టెన్సెస్ టు బి క్రియేట్. రైట్, మనకు ఇక్కడ లాజిక్ ఏంటంటే మనకి రెండు మాత్రమే క్రియేట్ చేయగలం. మీరు మూడైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ కోసం రెండే తీసుకున్నాను. ఇన్సర్ట్ మోడ్ అగైన్. లేదంటే మీరు దీన్ని మూడు కూడా చేయొచ్చు, ఇష్యూ ఏం లేదండి. ఎక్కడుంది అసలు? ఓహ్, ఇక్కడ మీరు 3 కూడా చేయొచ్చు. నేను 3 చేసి చూపిస్తాను పోనీ. రైట్, దీన్ని ఈ సింటాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మీకు కదా. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. సో ఇది ఏంటండి? ఇది క్వశ్చన్ మార్క్ ఉంది, సంథింగ్ కోలన్ ఉంది మధ్యలో, ఇదంతా ఉంది కదా. సో దీన్ని యాక్చువల్గా ఏంటంటే మీరు షెల్ స్క్రిప్టింగ్ చేసాం కదా మనం. షెల్ స్క్రిప్టింగ్ మీరు గుర్తుంటే ఇఫ్ కండిషన్లో మనం ఇలా అనమాట, టెస్టింగ్ అనమాట. మనకు ఇన్స్టెన్స్లో నేనేం చెప్పాను? ఇది ఇన్పుట్ టైప్ వేరియబుల్. ఎందుకని ఇన్పుట్ టైప్ వేరియబుల్? ఎందుకంటే దానికి టైప్ నంబర్ ఇచ్చాము, కానీ డిఫాల్ట్ అనే వాల్యూ ఇవ్వలేదు. కాబట్టి దిస్ విల్ బి ట్రీటెడ్ ఆటోమేటికలీ యాజ్ ఏ ఇన్పుట్ టైప్ వేరియబుల్. ఇది మీకు ఆటోమేటిక్గా మీరు ఈ స్క్రిప్ట్ రన్ చేస్తున్నప్పుడు ఎంటర్ ద వాల్యూ టోటల్ ఇన్స్టెన్సెస్ టు బి క్రియేటెడ్ థింగ్ వాల్యూ ఎంటర్ చేయమని మనకు అడుగుతుంది అనమాట. ఇందాక చూసాం కదా అలా. సో ఇది ఎలా ఉంటుందంటే వేర్ ఈ కండిషన్ అనమాట. ఈ బ్రాకెట్లో మీరు కండిషన్ పెట్టారనుకోండి, వేర్ అంటే క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇది బిగిన్, ఇది ఎండ్. సో మీరు 2 ఎంటర్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎంటర్ చేశారు. 2 greater than 3. 2 greater than 3. Yes, no, it is not greater than 3. రైట్, మీరు 2 ఎంటర్ చేశారు కాబట్టి నేను 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి. ఇది ఫాల్స్ అయిపోయిందండి.
మనము ఎల్స్ వాడాము అక్కడ కదా, ఎల్స్ వాడాము అక్కడ షెల్ స్క్రిప్టింగ్లో. ఎల్స్ మీరు ఏం చేయొచ్చు అంటే కౌంట్ ఈక్వల్ టు రైట్, లేదు అంటే కౌంట్ చెప్తానండి, మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సెట్ చేసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా, చాలా ఈజీ అండి, కాంప్లికేటెడ్ ఏం లేదు. ఇది ఈక్వల్ టు రైట్, ఇక్కడ కూడా బిగిన్ ఇవ్వాలంటే చేయొచ్చు. రైట్, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ మీరు ఒకవేళ మనకి ఈ వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతాం. ఫస్ట్ టైం మీరు ఒకవేళ ఈ వాల్యూ మీరు ఎంటర్ చేశారు, 2 ఎంటర్ చేశారు. అప్పుడు మన ప్రోగ్రామ్ ఇలా రాసి అనుకుందాం కొద్దిసేపు. ఒక్క నిమిషం అండి. సారీ, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 ఎంటర్ చేశారు. ఇది ఇఫ్ స్టేట్మెంట్లో దీంట్లో 2 ఉందండి, ఇప్పుడు 2 ఉంది. 2 గ్రేటర్ దెన్ 3 ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్లోకి వచ్చేస్తాం. ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది, ఎల్స్లోకి వచ్చేస్తాం. అంతే కదా, నార్మల్గా మనం మాట్లాడేటప్పుడు కదా, ఇది ఒకవేళ ఇది మ్యాచ్ అయితే ఇది తీసుకుంటాం, అది మ్యాచ్ అవ్వకపోతే అది తీసుకుంటాం. అలా జనరల్గా మాట్లాడుతున్నట్టుగానే ప్రోగ్రామ్లో కూడా అలా మనం రాయొచ్చు. ఇది కండిషన్ టూ గ్రేటర్ దెన్ 3 నో. సో ఇది కండిషన్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే ఆటోమేటిక్గా ఎల్స్కి వచ్చేస్తాం. ఎల్స్కి వచ్చేసి ఏం చేస్తున్నామంటే కౌంట్ ఈక్వల్ టు వేర్ డాట్ టోటల్ ఇన్స్టెన్స్ టు బి క్రియేటెడ్. అంటే దీంట్లో ఏమైతే ఎంటర్ చేసామో 2, ఆ 2 అనేది కౌంట్కి అసైన్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు 1 ఎంటర్ చేశారు, మళ్ళీ సపోజ్ 1 గ్రేటర్ దెన్ 3 నో, కండిషన్ ఫెయిల్ అయిపోయింది. ఎల్స్లోకి వచ్చేస్తాం. ఇక్కడ 1 ఉంది కదా, ఆ 1 కౌంట్కి అసైన్ అయిపోతుంది. కానీ ఒకవేళ మీరు 1000 ఎంటర్ చేశారండి, 1000 ఎంటర్ చేశారు పొరపాటున, మళ్ళీ 1000 సర్వర్స్ క్రియేట్ అయిపోతాయి కదా, మరి టెర్రాఫార్మ్ ఆటోమేటిక్ క్రియేట్ చేసేస్తుంది కాబట్టి అలా చేయకుండా ఇక్కడ చూడండి 1000 ఎంటర్ చేశారు. 1000 ఇది 1000 ఉందండి. ఇప్పుడు 1000 గ్రేటర్ దెన్ 3 ఎస్, ట్రూ అండి, కండిషన్ ట్రూ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తున్నాం, కౌంట్ ఈక్వల్ టు 3 అంటున్నాం. 1000 పట్టించుకోవట్లేదు మనం ఇప్పుడు, ఎందుకంటే మనం మాక్సిమం 3 ఆలోచిస్తాం. మీరు 1000 కాదు కదా, 10,000 ఎంటర్ చేసినా 1 lakh ఎంటర్ చేసినా 1 lakh గ్రేటర్ దెన్ 3 ఎస్ ట్రూ, లోపలికి వచ్చేస్తాం. కౌంట్ ఈక్వల్ టు 3 అంటాం, అంతే సింపుల్గా. అంటే పొరపాటున మీరు ఒకవేళ 100, 10, 20, 30 ఎంటర్ చేసినా కూడా మనం టెరాఫామ్లో మనం లిమిట్ చేసుకోవచ్చు, ఇలా రిస్ట్రిక్ట్ చేయొచ్చు 3 అన్నట్టు. ఈ లాజిక్ మీకు అర్థమైతే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లాజిక్ మీకు అర్థమైంది చెప్పండి. ఎస్ సార్. విన్సెంట్, జై, సుజాత గారు, సార్ అర్థమైంది. పర్ఫెక్ట్. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే నేను ఈ లైన్ ఇప్పుడు ఇది షార్ట్ కట్ అనమాట, ఇది షార్ట్ కట్ ఫార్మాట్. షార్ట్ కట్ దీన్నే మనం ఇంత పెద్దగా రాయాల్సిన అవసరం లేదు, మనం షార్ట్ కట్లో రాయొచ్చు. సింపుల్ ఏంటంటే చూడండి, సపోజ్ ఏదో 3 వాల్యూ ఉందనుకుందాం, సో 2 ఉందనుకుందాం. ఇది కండిషన్ చెకింగ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లో ఈ కండిషన్ ఎలా చెక్ చేస్తున్నాం, ఇక్కడ చెక్ చేస్తున్నాం. 2 గ్రేటర్ దెన్ 3 నో, ఫాల్స్ కదా, 2 నాట్ గ్రేటర్ దెన్ 3 ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ఈ కోలన్కి అటువైపు ఉన్న వాల్యూ తీసుకుంటాం. కోలన్కి ఈ కోలన్, ఇది కోలన్ అండి, ఈ కోలన్ అటువైపున ఏముందండి, వేర్ డాట్ టోటల్ ఇన్స్టెన్సెస్ టు బి క్రియేటెడ్ అనే వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ ఏముందండి, 2 ఉంది. అంటే ఇందులో 2 ఉంది కాబట్టి 2 గ్రేటర్ దెన్ 3 కాదు కాబట్టి అది ఫాల్స్ కండిషన్ కాబట్టి కోలన్కి అటువైపు వెళ్ళి అందులో ఉన్న వాల్యూని 2ని కౌంట్కి అసైన్ చేసేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ మీరు దీంట్లో 1000 ఎంటర్ చేస్తారు, 1000 గ్రేటర్ దెన్ 3 ఎస్ అన్నప్పుడు ఈ క్వశ్చన్ మార్క్కి అటువైపు ఉన్న ఈ వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ 3 అనే వాల్యూ కౌంట్కి అసైన్ అయిపోతుంది. అంటే ఇది క్వశ్చన్ మార్క్ ఉంది, ఒక కోలన్ ఉంది. దీన్ని మనం టెర్నరీ ఆపరేటర్ అంటాం. ఓకే, సో ఇది ఒక క్వశ్చన్ మార్క్, ఒక కోలన్ రెండు ఉంటాయి. రైట్, ఇది ట్రూ అయినప్పుడు క్వశ్చన్ మార్క్కి అవతల వైపు ఉన్న వాల్యూ తీసుకుంటాం. ఒకవేళ ఫాల్స్ అయినప్పుడు ఈ కోలన్కి అటువైపు ఉన్న వాల్యూని తీసుకుంటాం. ఇది ట్రూ కేసులో తీసుకుంటాం, ఇది ఫాల్స్ కేసులో దీన్ని తీసుకుంటాం. సింపుల్ అండి.
సింపుల్. అర్థమైందండి? ఎనీబడి కన్ఫర్మ్ ప్లీజ్? Yes, madam. రైట్. విన్సెంట్, జై, వంశీ Adoins. అర్థమవుతుంది. Adoins. ఓకే, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్. సో క్లియర్ ద స్క్రీన్. ఎల్ఎస్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం. విఐ కౌంట్లోకి వెళ్దాం ఒకసారి. సేవ్ చేద్దాం అండ్ ఒకసారి కౌంట్ ఏముంది చూద్దాం. రైట్, మనం రాసిన కోడ్ ఉందండి. రైట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్, ఈ ఎగ్జాంపుల్, ఈ స్క్రిప్ట్ మ్యాక్సిమం 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి, అంతకంటే ఎక్కువ క్రియేట్ చేయకూడదు. అదే మనం ట్రై చేద్దాం. నౌ లెట్ us రన్ దిస్ అప్లికేషన్. నౌ ఏం చేంజెస్ చేసాం? ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఎక్స్ట్రా యాడ్ చేసాం. తర్వాత వేరియబుల్స్లో క్యాట్ వేరియబుల్స్ చూస్తే అక్కడ ఒక వేరియబుల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. దిస్ ఈజ్ ఏ ఇన్పుట్ టైప్ వేరియబుల్. ట్యాగ్ నేమ్ కూడా ఇన్పుట్, రెండు ఉన్నాయి చూడండి. ఇక రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ట్యాగ్ నేమ్ కూడా మనం మాన్యువల్గా ఇవ్వాలి. ఇది కంపల్సరీ కాదు, నేను ఇక్కడ డిఫాల్ట్ ఇస్తే ఇచ్చేయచ్చు, నేను ఇవ్వలేదు, పర్వాలేదు. ఇది 2 సార్లు అడుగుతుంది. ట్యాగ్ నేమ్కి ఒక వాల్యూ అడుగుతుంది, టోటల్ ఇన్స్టెన్స్ టు బి క్రియేటెడ్ ఈ రెండింటికి అడుగుతుంది అనమాట. ఓకే, చూద్దాం. లెట్ us రన్ దిస్. Terraform apply auto approve tag name. ఓకే, ఈసారి ఐ విల్ గివ్ డబుల్ కొటేషన్ ఇవ్వకూడదండి, నార్మల్గా పేరు ఇచ్చేయండి. ఓకే, ఐ విల్ సే UAT ఓకే, నేను UAT ఎన్విరాన్మెంట్ అని క్రియేట్ చేస్తాను. ఎంటర్. చూడండి, 2 వేరియబుల్ అడుగుతుంది. అలా ఇన్పుట్ వేరియబుల్స్ ఎన్ని ఉంటాయి అని అనమాట. ఎన్ని క్రియేట్ చేయాలి? నేను ఒకవేళ 10 అన్నాను అనుకోండి, ఏమవ్వాలండి? మన స్క్రిప్ట్ ప్రకారంగా అయితే మనకి 3 క్రియేట్ అవ్వాలి. 3 నేను 10 ఇచ్చినా కూడా 3 క్రియేట్ అవ్వాలి. కానీ 10 కూడా ఇవ్వను, నేను 5 ఇస్తాను. ఓకే, 5 ఇస్తాను. ఓకే, ఎంటర్. నౌ ఎంటర్. చూడండి, ప్లాన్ 3 అంటుంది, 3 టు యాడ్. మనం 5 ఇచ్చినా కూడా మనం ఈవెన్ దో వి గివెన్ 5, అది 3 క్రియేట్ చేస్తుంది అనమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. రిఫ్రెష్. చూడండి, UAT ఎన్విరాన్మెంట్ ఇంకొకటి కావాలి మనకి, ఇక్కడ ఒకటి క్రియేట్ అవుతుంది. రైట్, ఆల్ స్టేట్స్లోకి వెళ్ళి రన్నింగ్ స్టేట్ తీసుకోండి. సో UAT 3 క్రియేట్ అయిపోయినాయి. రైట్, ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు ఒకసారి డిస్ట్రాయ్ చేసేద్దాం. సో ఇట్ డజంట్ మ్యాటర్, అవుట్పుట్ టైంలో అడుగుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్, జస్ట్ గివ్ ద వాల్యూ. రైట్, అదొకసారి మీరు ట్రై చేయండి. నేను 1 or 2 ఇచ్చినా కూడా నాకు 1 or 2 క్రియేట్ అవుతాయి, అది కూడా మీరు ట్రై చేయండి. అండ్ దెన్ వీ హ్యావ్ వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. అవుట్పుట్ అండి. ఎలా అయితే ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయో మనకు అవుట్పుట్ వేరియబుల్స్ కూడా ఉన్నాయండి. సో దీంతో ఉపయోగం ఏంటి? అవుట్పుట్ వేరియబుల్స్ ఉపయోగం ఏంటండి? వెరీ సింపుల్. మీకు గుర్తుంటే మనం ఆన్సిబుల్లో సెటప్ కమాండ్ రన్ చేసాం. సెటప్ మాడ్యూల్ రన్ చేసాం. సెటప్ మాడ్యూల్ ఏం చేసేది? మనకి మాడ్యూల్ మీరు గుర్తుంటే ఎలా చేసేవాళ్ళం? అది ఆన్సిబుల్. ఓకే, హడాక్ కమాండ్ చెప్తున్నాను నేను. హడాక్ కమాండ్ డెవ్ మాడ్యూల్ నేమ్ వచ్చేసి సెటప్ అని వాడేవాళ్ళం. తర్వాత అట్రిబ్యూట్స్ ఇచ్చేవాళ్ళం. అట్రిబ్యూట్స్ ఇచ్చేసి ఓకే
మనం బ్రాకెట్లో ఫిల్టర్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ డబుల్ కొటేషన్లో ఆన్సిబుల్ ఓకే ఓఎస్ ఫ్యామిలీ అని అలా ఇలా ఫిల్టర్ చేసేవాళ్ళం. సో అప్పుడు సెటప్ ఒకవేళ మీరు ఇది వాడకపోతే మనకి సెటప్ ఇది రన్ చేసినప్పుడు మొత్తం మనకి ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ మనకి ఈ డెవ్ అనేది ఏంటండి, డెవ్ అనేది నా హోస్ట్ ఫైల్ ఉంటుంది కదా, హోస్ట్ ఫైల్లో ఒక సెక్షన్ ఉంటుంది డెవ్ సెక్షన్ కదా. ఈ డెవ్ సెక్షన్లో మనకు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, రైట్. సో ఈ డెవ్ ఈ సెక్షన్ పేరు ఇక్కడ వాడుతున్నాం అంతే. ఇది అడా కమాండ్ ఓకే, ఆన్సిబుల్ ప్లేబుక్ కాదు, ఆన్సిబుల్ డెవ్ -m సెటప్ అన్నప్పుడు ఈ ఇన్స్టెన్స్ ఈ ఐపీ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ఉబంటు సర్వర్ యొక్క ప్రైవేట్ ఐపీ అనుకుందాం కొద్దిసేపు. అప్పుడు ఈ సెటప్ ఏం చేస్తుంది, ఆ ఉబంటుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకే, దాని పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ ఓకే, ఎవ్రీ డీటెయిల్, వాల్యూమ్ ఐడి, ఇన్స్టెన్స్ ఐడి అన్ని డిస్ప్లే చేసేస్తుంది సెటప్. నాకు అదంతా కాదు, నాకు ఓన్లీ నాకు ఆ ఫ్యామిలీ అదే నాకు ఉబంటు ఏ ఫ్యామిలీ బిలాంగ్స్ టు విచ్ ఫ్యామిలీ అండి, ఉబంటు డెబియన్ ఫ్యామిలీ. నాకు డెబియన్ అని నాకు రావాలి అవుట్పుట్, అన్నీ అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ అలాంటిదే మనము ఇక్కడ చేయొచ్చు, అవుట్పుట్ వాల్యూ యూజ్ చేసి చేయొచ్చు. అవుట్పుట్ ఏం చేస్తుందంటే మీకు ఇందాక మనము ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, ఇది ఇక్కడ నేను ఏం వాడట్లేదండి, ఇది వెరీ బిగినింగ్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం నేర్చుకున్నాం. ఇక్కడ కౌంట్ లేదు, లిస్ట్ లేదు, ఏమి లేదు, సింపుల్ వేరియబుల్, సింపుల్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏం చేయలేదు, కొత్తగా ఏం రాయలేదు, ఇక్కడ మాత్రం కొత్తగా రాసా, వేరియబుల్ బదులు అవుట్పుట్ అని రాసా. ఇది వేరియబుల్ నేమ్, ఈ పేరు ఏదైనా ఇవ్వచ్చు మీ ఇష్టం, బట్ ఇది అవుట్పుట్ అని ఇచ్చా. ఇచ్చిన తర్వాత వాల్యూ ఈక్వల్ టు AWS ఇన్స్టెన్స్, ఇది కాపీ చేయగానే పైన ఇది కూడా హైలైట్ అయింది చూడండి, రైట్. అంటే ఏం చెప్తున్నా అంటే ఇన్స్టెన్స్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది కదా, ఈ క్రియేట్ అయిన తర్వాత ఇది సపోజ్ ఇది ఉబంటుకు సంబంధించిన ఇమేజ్ ఐడి అనుకుందాం. ఒకసారి దీన్ని డిస్ట్రాయ్ చేసేద్దాం, డిస్ట్రాయ్ అయిపోయిందా, రైట్. ఈ ఇమేజ్ ఐడి క్రియేట్ అవుతుంది కదా, ఇది ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత నాకు సేమ్ ఇదే విధంగా మీరు ఈ ఫిల్టర్ తీసేస్తే ఇది మనం ఆన్సిబుల్ రన్ చేస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుందో అలాంటి అవుట్పుట్ నాకు కావాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. అప్పుడు మీరు ఏం చేస్తారు చూడండి, అవుట్పుట్ వేరియబుల్ నేమ్ వాల్యూ ఈక్వల్ టు AWS ఇన్స్టెన్స్ డాట్ ఈ పేరు ఏమి ఇచ్చామో ఆ పేరు ఇక్కడ వాడాలి. ఇలా వాడడం వల్ల ఏమవుతుందంటే అవుట్పుట్ వేరియబుల్ ఏం చేస్తుందంటే ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ప్రింట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది. ఓకే, మీకు ఇది ఒకసారి రన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, రన్ చేసి చూద్దాం. వాట్ ఐ విల్ డూ, రైట్, మనకి ఇక్కడ చిన్న చేంజెస్ చేయాలి. ఐ విల్ కాపీ దిస్, క్లియర్ ద స్క్రీన్, ls. ఇక్కడ మనకి కౌంట్ నేను ఇప్పుడు దీన్ని కౌంట్ తీసేసేయాలి, లేకపోతే నాకు కౌంట్లో ఉన్న మన కోడ్ రన్ అవుతుంది. లేదు అంటే మీరు అందులోనే ఎడిట్ చేయొచ్చు లేదా తీసేసేద్దాం, కౌంట్ తీసేద్దాం. ఎస్, క్లియర్ ద స్క్రీన్, ls, కౌంట్ తీసేసాం. ప్రొవైడర్ కావాలి, వేరియబుల్స్ నేను వాడను కాబట్టి వాడకపోతే వేరియబుల్ ఫైల్స్ అలా ఉన్నా నష్టం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే vi అవుట్పుట్ ఎగ్జాంపుల్ ఓకే .tf ఇన్సర్ట్ మోడ్, రైట్. నెక్స్ట్ వాట్, ఇక్కడ వేరియబుల్స్ ఏం వాడట్లేదండి, అప్లోడ్ చేయండి. ఇక్కడ ఇమేజ్ ఐడి మనం మార్చాలి, సో ఇమేజ్ ఐడి మనం ఒక ఇమేజ్ అంటే రిఫ్రెష్ చేయండి ఒకసారి, రైట్. ఒక కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ చేయం కానీ ఒక ఇమేజ్ ఐడి కావాలి మనకి. రెడ్ హ్యాట్ తీసుకుందాం, రెడ్ హ్యాట్ లేదా ఉబంటు తీసుకుందాం, ఉబంటు తీసుకుందాం. టేకింగ్ టైం. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే సమ్ టైమ్స్ ఇది వేరే రీజియన్కి మారిపోవచ్చు. అప్పుడు మీరు టెరాఫార్మ్ క్రియేట్ చేస్తారు, మీరు అది క్రియేట్ చేస్తుంది కూడా, వర్క్ అవుతుంది కూడా, కాకపోతే
మీరు ముంబై రీజియన్లోకి వెళ్ళి వెతుకుతారు, ముంబై రీజియన్లో కనబడదు, మీరేమో టోక్యో రీజియన్లో క్రియేట్ చేసి ఉంటారు, లేదా నార్త్ వచ్చినట్టు చేసుకుంటారు. అలా కూడా మీరు కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రైట్, ఇది ఉబంటు అండి. ఉబంటు ఒక ఐడి తీసుకుంటున్నాను. రైట్, ఏం చేస్తున్నావు? ఈ ఉబంటు ఇన్ఫర్మేషన్ కావాలి నాకు ఇప్పుడు. ఓకే, అవుట్పుట్ ఇన్స్టెన్స్ ఇన్ఫో అన్నాను అంతే. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. మీకు కొత్తగా ఈ 2 లైన్సే వచ్చాయి. అవుట్పుట్ వేరియబుల్ టైప్, వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ ఈక్వల్ టు AWS ఇన్స్టెన్స్ డాట్ ఇన్స్టెన్స్ నేమ్. ఇది మీరు ఏదైనా ఇవ్వచ్చు పేరు. మీరు ఏ పేరు ఇస్తే ఆ పేరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఇన్స్టెన్స్ కాకుండా డెవ్ సర్వర్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ సర్వర్ అన్నాను. మీరు ఇక్కడ కూడా అదే ఇవ్వాలి, డాట్ డెవ్ సర్వర్ అని ఇవ్వాలి. మీరు అక్కడ ఏమి ఇస్తారో ఆ ఈ ఇన్స్టెన్స్, ఈ రిసోర్స్, ఇది రిసోర్స్ అండి, ఇది రిసోర్స్. మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయబోతున్నారు, అదొక రిసోర్స్ కదా. ఆ రిసోర్స్ డాట్ డెవ్ సర్వర్ అలా చేయాలి మీరు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ డాట్ అనేది ఇలా ఇవ్వడం, ఇలా ఒకదానితో ఒకదానికి కనెక్టివిటీ ఇవ్వడం ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ టాపిక్లో ఇలా వాడతాం. నెక్స్ట్ టాపిక్లో మనం మోడల్స్ వాడబోతున్నాం, అక్కడ ఇది వాడతాం. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు నేను ఒకసారి టెరాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్. మనకి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుందండి, ఒకటే ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. చూద్దాం ఎందుకు ఇలా వచ్చింది. ఓకే, ఆ వేరియబుల్స్లో అది వేరియబుల్స్ రిఫర్ చేస్తుందండి, వేరియబుల్స్ రిఫర్ చేస్తుంది కాబట్టి అలా అవుతుంది. అది కంట్రోల్ సెట్. నేను ఐ విల్ రిమూవ్ దిస్ వేరియబుల్ ఆల్సో. ఓకే, ఏముంటుంది? అక్వైర్ స్టేట్ లాగ్. Terraform acquires a state lock to protect the state from being written by multiple users at the same time. Please resolve the issue by upon try again or more. ls vi terraform. సో దీంట్లో ఏం లేదు మనకి, రైట్? ఓకే, స్టేట్ లాక్ అయిందా? మళ్ళీ చూద్దాం ఒకసారి. ఎక్కడ చేసింది స్టేట్ లాక్? ఓకే, ఒకసారి నేను ఈ టెరాఫార్మ్ డిలీట్ చేస్తున్నాను, 2 ఫైల్స్ డిలీట్ చేసేస్తున్నాను. రిమూవ్ టెరాఫార్మ్. ఎస్, రియల్ టైంలో చేయకండి, ఓకేనా? రియల్ టైంలో చేయకండి. ఇది ప్రాక్టీస్ టైమే కాబట్టి మనకు అర్థమయ్యేంత వరకు ఇలా మీరు డిలీట్, ఇవన్నీ అందుకే కదా ప్రాక్టీస్ టైంలో ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు రియల్ టైంలో ఇలా చేయకూడదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టెరాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్. రైట్, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం డెవ్ సర్వర్ పేరుతో. ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. ఇది క్రియేట్ అయిన తర్వాత అబ్జర్వ్ చేయండి, అయిన తర్వాత వెంటనే మనకి మొత్తం డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. అబ్జర్వ్ చేశారండి, మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? మనకి ఇంతకుముందు అయితే అప్లై కంప్లీట్ అని వచ్చేది, 1 యాడెడ్ అని వచ్చేది, ఈ విధంగా అయిపోయేది, ఇక్కడికి ఆగిపోయేది. కానీ చూడండి ఇప్పుడు అవుట్పుట్స్ అని వచ్చింది హెడింగ్. తర్వాత ఇన్స్టెన్స్ ఇన్ఫో అని వచ్చింది. చూడండి ఇన్స్టెన్స్ ఇన్ఫో, మనకి ఏ వేరియబుల్ ఇచ్చామో ఆ పేరుతో ఇన్స్టెన్స్ ఇన్ఫో. ఇక సేమ్ ఆన్సిబుల్లో వచ్చినట్టుగానే ఏఎంఐ ఇమేజ్ ఐడి, ఓకే, మనకి ఎవ్రీథింగ్ ఉంటుందండి. మనకి ఆన్సిబుల్ ఎలా వచ్చేది అవుట్పుట్ అన్నీ వచ్చేస్తాయి. ఇది చూడండి ప్రైవేట్ ఐపీ. ప్రైవేట్ ఐపీ అబ్జర్వ్ చేయండి, 233 ఎండింగ్ విత్ 233. చెక్ చేద్దాం.
DB సర్వర్ క్రియేట్ చేసాం. దీని ప్రైవేట్ IP 233 నా చూడండి 233. సో ఇవన్నీ కూడా అన్నీ కూడా మనకి ప్రింట్ అయిపోతాయి. ఎవ్రీ డీటెయిల్ విల్ గెట్ ఇట్ రైట్. సో మీరు స్పెసిఫిక్గా ఇవన్నీ కాదు, నాకు ఇందులోంచి అన్ని డీటెయిల్స్ వద్దు, నాకు ఫిల్టర్ లాగా అనమాట. మనం యాన్సిబుల్లో ఎలా అయితే ఫిల్టర్ చేస్తామో నాకు ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు కూడా మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీఏ కావాలి, రైట్, పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీఏ కావాలి అన్నప్పుడు కూడా మీరు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు ప్రింట్ చేయొచ్చు. ఇది ఒకటే కావాలన్నప్పుడు కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్, ఇన్స్టెన్స్ AMIE అంటే ఇమేజ్ ఐడి. నాకు ఒక ఇన్స్టెన్స్ ఒక AMIE అంటే ఏంటండి, ఇదన్నమాట. ఇది ప్రింట్ కావాలి, రైట్, ఇది ఒకటి. తర్వాత ఇన్స్టెన్స్ ARN కూడా ఉంటుంది చూడండి, ఇది ARN, అమెజాన్ రిసోర్స్ నేమ్, ఇది కూడా ప్రింట్ కావాలి. కానీ ఇక్కడ ఏం చూడండి, సెన్సిటివ్ ఈక్వల్ టు ట్రూ అన్నాను. సెన్సిటివ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఈ వాల్యూ మీకు కనపడదు, మరి ఈ వాల్యూ కనపడకూడదు అంటే ఇది ఆప్షన్, సెన్సిటివ్ ఈక్వల్ ట్రూ అని ఇస్తాం. మీరు ఇక్కడ వేరే వేరియబుల్స్ ఇవ్వలేదు చూడండి అన్ని, ఇది కూడా అవుట్పుట్ వేరియబుల్, ఇది అవుట్పుట్ వేరియబుల్, ఇది కూడా అవుట్పుట్, ఇవన్నీ 4 కూడా అవుట్పుట్ వేరియబుల్స్. నాకు 4 వాల్యూస్ కావాలి. ఒకటి వచ్చేసి AMI, ఇంకొకటి ARN, ఇంకొకటి ఇన్స్టెన్స్ స్టేట్. అంటే అది స్టేట్ అంటే ఏంటండి, అది రన్నింగ్లో ఉందా, స్టాప్ స్టేట్లో ఉందా, ఏ స్టేట్లో ఉంది. మనకి ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి స్టేట్ వస్తుంది, ఆ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. దాని స్టేట్ ఏ స్టేట్లో ఉంది అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది, అది కావాలి. తర్వాత CPU కోర్ కౌంట్ కంటే నాకు ప్రైవేట్ ఐపీ కావాలి. సపోజ్ ఇది ప్రైవేట్ ఐపీ, ఇది కావాలి, ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకొని ఇక్కడ మీరు ఇవ్వాలి. మీకు తెలిసి ఉండాలి ఏమి ఇవ్వాలి అనేది, మీకు తెలిసి ఉండాలి, ఆ పేరు కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ మీరు అండర్స్కోర్ బదులు ఐఫోన్ ఇచ్చారనుకోండి రాదు మీకు. ఇక్కడ ఇవన్నీ కూడా వేరియబుల్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ అన్ని కీ వాల్యూ టైప్, ఇవి కీ, ఇది వాల్యూ, కీ అండ్ వాల్యూ. ఇది కీ తీసుకున్నాను, ఇప్పుడు నేను కీ కాపీ చేసుకున్నాను, నేను కీ ఇక్కడ ఇస్తున్నాను, దీని వాల్యూ మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇందాక మ్యాప్లో చేసాం కదా, మ్యాప్లో ఇందాక కీ వాల్యూ ఇచ్చాం కదా, ఈ కీ అనేది ఈ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం, ప్రైవేట్ ఐపీ. రైట్ సైడ్ ఉన్న వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అలాగే చేస్తున్నాను. అయితే ఈ ఒకదాని మాత్రం సెన్సిటివ్ అన్నాను, అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా, ఒకవేళ మీకు చూపించకూడదు, ఇంటర్వ్యూలో అడుగుతారు. ఒకవేళ మీరు అవుట్పుట్ వాల్యూస్ వాడారా, ఎస్ వాడామని చెప్తారు. వాడినప్పుడు నాకు అవుట్పుట్ వాల్యూ కనబడకూడదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అన్నప్పుడు మీరు సెన్సిటివ్ వేరియబుల్ సెన్సిటివ్ వాల్యూ, సెన్సిటివ్ టైప్ వాడతానని చెప్పాలి, సెన్సిటివ్ వేరియబుల్ టైప్ వాడతానని చెప్పాలి, సెన్సిటివ్ ఇక్కడ ట్రూ అంటానని చెప్పాలి. అన్నప్పుడు ఆ వాల్యూ అనేది ప్రింట్ కాదు, బట్ మరి ప్రింట్ కానప్పుడు వాల్యూ ఎలా చూడొచ్చు, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఓకే, టు ప్రింట్ ఆర్ టు డిస్ప్లే ఏ సెన్సిటివ్ వాల్యూ, ఓకే, ఏం చేయాలి మీరు, అవుట్పుట్ అనేసి మీరు ఏం చేయాలంటే దీన్ని ఏదైతే సెన్సిటివ్ అన్నారో దాన్ని మీరు ఇలా అనాలి. మీరు అవుట్పుట్ అని ఈ కమాండ్ రన్ చేస్తే అప్పుడు మీకు ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఈవెన్ దో మీరు సెన్సిటివ్ ట్రూ అన్నప్పుడు ఫస్ట్ టైం దీని వాల్యూ రాదు, కానీ అయినా చూడాలనుకున్నప్పుడు మీరు అవుట్పుట్ అని ఆ వేరియబుల్ని ఇస్తే వచ్చేస్తుంది. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ ఒకసారి ట్రై చేద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్. ఈసారి మనకి ఈ 4 వేరియబుల్స్ తీసేసుకుందాం, కాపీ చేద్దాం. క్లియర్ ద స్క్రీన్, LS VI అవుట్పుట్లోకి వెళ్దాం. ఇక్కడ ఇన్సర్ట్ మోడ్, ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, ఎస్కేప్. ఓకే, ఎస్కేప్. ఇక్కడ కోర్ కౌంట్ ఇన్సర్ట్, ఇది కోర్ కౌంట్ కాదు కదా, పేరు మార్చాం కదా, మీరు పేరు ఏదైనా ఇవ్వచ్చండి, బట్ మీనింగ్ఫుల్ ఇద్దాం. ప్రైవేట్ ఐపీ, ఓకేనా. లేదు అంటే ఓకే, ఇక్కడ మీరు క్యాపిటల్ ఐ కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఇది వేరియబుల్ నేమ్ అండి, మీరు ఎలా ఇచ్చినా పర్వాలేదు, తప్పులేదు. డబుల్ కూడా రైట్. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి అప్లై ఆటో అప్రూవ్ అంటాను. ఆల్రెడీ ఒక డిస్ట్రా చేసాము మనం ఇంతకుముందు.
జరుగుతుంది. ఇన్స్టెన్స్ ఐపీ ఎక్కడో మరి చిన్న మిస్టేక్ చేసి ఉంటాను. అన్డిక్లేర్డ్. రైట్, ఇక్కడ చూడండి మై ఇన్స్టెన్స్ అని పెట్టాను కదా. ఇందాక నేను పేరు మార్చాను కదండి, అందువల్ల అలా వస్తుంది. ఏం పేరు మార్చాము? క్యాట్ అవుట్పుట్. ఏం పేరు మార్చాను ఇక్కడ? డెవ్ సర్వర్ అన్నాను కదండి, అందుకనే అలా వస్తుంది డెవ్ సర్వర్. ఈ వాల్యూ వాడాలి మనం. రైట్, ఓకే. విఐ అవుట్, ఇన్సర్ట్ మోడ్. హలో, నా వాయిస్ వినబడుతుందండి? Sir. నా వాయిస్ క్లియర్గా ఉందండి? ఎస్ సార్. Clearగా ఉంది sir. సో స్క్రీన్ ఇందాక షేర్ లేదండి, ఎంతసేపు మీరు చూడలేదు స్క్రీన్ని? హలో, Just 1 minute, sir. రైట్, ఓకే, రైట్, నో ప్రాబ్లం. sudo -i క్లియర్ ద స్క్రీన్ ls. ఇందాక మనకి రన్ చేసినప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది. అది ఆ ఎర్రర్ చూసారా మీరు? ఇందాక ఒక ఎర్రర్ వచ్చింది చూసారా? అప్పుడు మిస్ అయినట్టుంది మనకి. నేను ప్రజెంట్ అయితే మనం క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ని నేను డిస్ట్రాయ్ చేస్తున్నాను. దీన్ని నేను టర్మినేట్ చేయబోతున్నాను. ఇంకొక 2 minutes అండి, క్లోజ్ చేసేద్దాం సెషన్. ఓకే, రైట్. ఇందాక కోడ్ నేను మార్చాను కదా, అందువల్ల రికవర్ ఎంటర్. ఇన్సర్ట్ మోడ్. సో యాజ్ ఇట్ ఈస్గా నేను కోడ్ రీప్లేస్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి నేను డిస్ట్రాయ్ చేస్తున్నాను. ఒకసారి డిస్ట్రాయ్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే, నేను ఈ సెన్సిటివ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇది అర్థమవుతుందా? అర్థమైందా అండి? ఇందాక అవుట్పుట్ ఎలా ప్రింట్ చేయాలి సెన్సిటివ్ డేటా ఇది చెప్పాను, మీరు విన్నారా అప్పుడు? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీబడి. సార్ అక్కడ నుంచి చెప్పండి సార్. రైట్, నేను ఏమంటున్నానంటే, మనము ఇందాక ఈ ఎగ్జాంపుల్లో ఏం చేసామంటే, మొత్తం ఈ ఇన్స్టెన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో, అమెజాన్ లైనక్స్ అవ్వచ్చు, ఉబుంటు అవ్వచ్చు, మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రింట్ అయింది. అలా మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవ్వకుండా నాకు ఫిల్టర్, ఎలా అయితే మనము యాన్సిబుల్లో ఫిల్టర్ చేసేవాళ్ళము, ఫిల్టర్ అని ఒక పర్టికులర్ వాల్యూ ప్రింట్ కావాలనుకున్నప్పుడు ఎలా అయితే ఫిల్టర్ చేసేవాళ్ళము, అలా ఇక్కడ మనం సెకండ్ ఎగ్జాంపుల్లో అలా చేయొచ్చు. ఫస్ట్ అవుట్పుట్ ఒక వేరియబుల్ అండి. ఇక్కడ నాకు ఇన్స్టెన్స్ డాట్ ఈ పేరు ఇచ్చిన తర్వాత డాట్, మళ్ళీ ఇంకొక డాట్, చూడండి రెండో డాట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నాకు ఓన్లీ ఆ ఇన్స్టెన్స్ ఒక ఇమేజ్ ఐడి ప్రింట్ కావాలి అన్నప్పుడు, మొత్తం డేటా వద్దు, నాకు ఫిల్టర్ చేస్తాను, నాకు ఓన్లీ అది మాత్రమే కావాలి అన్నప్పుడు ఇలా చేస్తాం. తర్వాత ఒక ఇన్స్టెన్స్కి అమెజాన్ రిసోర్స్ నేమ్ ఉంటుంది.
ఇన్స్టెన్స్కి రిసోర్స్ నేమ్ కూడా ఉంటుంది. సో ఆ రిసోర్స్ నేమ్ ప్రింట్ చేయాలన్నప్పుడు కూడా మనము ఏఆర్ఎన్ వాడతాం. ఏఆర్ఎన్ అమెజాన్ రిసోర్స్ నేమ్. ఈ వాల్యూ మీకు డిస్ప్లే చేయకూడదు అనుకున్నప్పుడు ఈ అవుట్పుట్లోనే మీరు ఇక్కడ సెన్సిటివ్ ఈక్వల్ టు ట్రూ అంటారు. సెన్సిటివ్ ఈక్వల్ టు ట్రూ అన్నప్పుడు ఈ వాల్యూ ప్రింట్ అవ్వదు, మీకు హిడెన్ అని వస్తుంది అనమాట. ఈ వాల్యూ మీకు కనపడదు. అయినా కూడా మీరు కనపడకపోయినా మీకు ఇది వాచ్ చేయాలి, వ్యూ చేయాలి అనుకున్నప్పుడు ఈ కమాండ్ వాడతారు. టు డిస్ప్లే ఏ సెన్సిటివ్ వాల్యూ ఏం చేస్తామంటే అవుట్పుట్ అనేసి ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ డాట్, ఇది ఈ పేరు ఏదైనా ఉండొచ్చండి, ఇది ఫిక్స్ కాదు, ఇది మాత్రం ఫిక్స్, ఇది ఫిక్స్, ఇది ఫిక్స్, ఇది కూడా ఫిక్స్, ఇది ఏదైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం పైన ఇస్తున్నాం కదా, ఈ పైన పేరు కదండి, ఈ పేరు ఏదైనా ఇవ్వచ్చు కాబట్టి నేను అది మారచ్చు. సో అవుట్పుట్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ డాట్ మై, ఒక నిమిషం అండి, ఇన్స్టెన్స్ నేమ్ డాట్ ఏఆర్ఎన్ వాడుతున్నప్పుడు అలా వాడితే మీకు ఈవెన్ దో అది సెన్సిటివ్ అయినా కూడా మీకు వాల్యూ ప్రింట్ అవుతుంది, అవుట్పుట్ అని ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఇన్స్టెన్స్ స్టేట్, మీ ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉందా, స్టాప్ స్టేట్లో ఉందా, ఆ స్టేట్ కావాలనుకున్నప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ అవుట్పుట్, ఇది అవుట్పుట్ వేరియబుల్ అండి, అమెజాన్ ఇన్స్టెన్స్ డాట్ మై ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ డాట్ ఇన్స్టెన్స్ స్టేట్, ఇది కూడా ఫిక్స్ అండి. ఈ స్టేట్ అది ఏ స్టేట్లో ఉందో మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే నాకు ప్రైవేట్ కీ కావాలి, ప్రైవేట్ ఐపీ కావాలి, ప్రైవేట్ ఐపీ, ఆ ఇన్స్టెన్స్ ఒక ప్రైవేట్ ఐపీ కావాలి. వేరియబుల్నే మార్చాను, ఓకే, వేరియబుల్ని మార్చాను. చూడండి ఏం చేస్తున్నాను, డాట్ ప్రైవేట్ ఐపీ. ఇది అర్థమైందండి? ఇదంతా అర్థమైతే చెప్పండి, అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, అర్థమైంది. రైట్, క్లియర్ ద స్క్రీన్. ఎల్ఎస్ విఐ అవుట్పుట్లోకి వెళ్దాం. ఇక్కడ కొన్ని ఇష్యూస్ వచ్చాయి మనకి ఇందాక, దాన్ని మనం ఫిక్స్ చేద్దాం ఫస్ట్. రైట్, ఇక్కడ మనము డెవ్ సర్వర్ ఇచ్చాం కదా, డెవ్ సర్వర్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ కింద కూడా డెవ్ సర్వర్ ఇవ్వాలి. ఇక్కడ కాపీ పేస్ట్లో మిస్టేక్ జరిగింది. ఇన్స్టెన్స్ రైట్, చూడండి రెండు డాట్స్ ఉన్నాయి, చూడండి రెండు ఎలా యాక్సెస్ చేస్తున్నాం చూడండి. ప్రాపర్టీని మై ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ డాట్ ఆ ఇన్స్టెన్స్ నేమ్ డాట్ రిసోర్స్ నేమ్ డాట్ ఆ ప్రాపర్టీ ఏఆర్. ఒకసారి మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మీరు అర్థమవుతుంది టూ డాట్స్ ఎలా వాడాం, ఎందుకు వాడాం అనేది ఒకసారి చూడండి. అంటే ఇన్స్టెన్స్ ఇది రిసోర్స్ అన్నమాట, ఈ రిసోర్స్ పేరు ఇది, ఆ రిసోర్స్ పేరు ఒక రిసోర్స్ క్రియేట్ అవుతుంది, ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఇన్స్టెన్స్ లోపల మనకు ఒక ప్రైవేట్ ఐపీ ఉంటుంది. ఒకవేళ ఇది ఏడబ్ల్యూఎస్ విపిఎస్ మనకు విపిసి క్రియేట్ చేసాం అనుకోండి, విపిసి క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ విపిసి పేరు ఇస్తాం, ఇక్కడ రిసోర్స్ ఏమో ఇన్స్టెన్స్ ఉంది. రేపు మనం విపిసి కూడా క్రియేట్ చేయబోతున్నాం, రేపు విపిసి క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి ఆ విపిసిలో కూడా మనకి ఇలా ఎలా అయితే ప్రాపర్టీస్ ఉన్నాయో విపిసి కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ విపిసి డాట్ విపిసి నేమ్ రిసోర్స్ నేమ్ ఇక్కడ ఏం ఇస్తాం, దానికి ఇస్తాం, ఇచ్చిన తర్వాత డాట్ సబ్నెట్ అని అంటాం. సో సబ్నెట్ ప్రింట్ అవుతుంది మనకి. అలా ప్రతి రిసోర్స్కి దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే ఇన్స్టెన్స్ కూడా ఈ ప్రాపర్టీ ఎన్నో ఉంటాయి, అందులో మనం 4 చూడాలనుకుంటున్నాం. అందులో ఒకటి ప్రైవేట్, సెన్సిటివ్ అని ఇచ్చాం, సెన్సిటివ్ ఇచ్చాం. ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. రైట్, ఇది అయిన తర్వాత ఒకసారి రన్ చేసి చూద్దాం. టెరాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్. చూడండి ఈ 4 అడిగాం కదా, ఈ 4 ప్రింట్ అవుతాయి ఇప్పుడు. ఇన్స్టెన్స్ ప్రైవేట్ ఐపీ నోన్ ఆఫ్టర్ అప్లై, ఇన్స్టెన్స్ ఏఎంఐ ఇది ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ప్రింట్ అవుతుంది. ఏఆర్ఎన్ ఇవి కూడా మనకు తెలుస్తుంది, ఇది క్రియేట్ అయిన తర్వాత అది రన్నింగ్ స్టేట్లో ఉందా ఏ స్టేట్లో ఉందో తెలుస్తుంది. ప్రజెంట్ స్టార్టింగ్లోనే అది మనకి అది రిఫ్రెష్ చేద్దాం, ఇది రన్నింగ్లోకి వచ్చేసింది. ఒక చూద్దాం.
చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇన్స్టెన్స్ ప్రైవేట్ ఐపీ ఎండింగ్ విత్ 150 అండి. 150తో ఎండ్ అయింది. ఒకసారి చూద్దాం 150 అయినా కదా. చూడండి 150 మనకు ప్రైవేట్ ఐపీ వచ్చేసింది. తర్వాత ఏఎంఐ ఇది ఇమేజ్ ఐడి 7055 ఇస్ ఇమేజ్ ఐడి. అదే వాడు ఉంటాం కదా ఇక్కడ మనం. ఓకే సారీ, రైట్. స్టేట్ ఏముంది, రన్నింగ్ స్టేట్లో ఉన్నాం. ఈ స్టేట్ రన్నింగ్ స్టేట్లో ఉన్నాం, రైట్. తర్వాత ఇన్స్టెన్స్ ఏఆర్ఎన్ సెన్సిటివ్ ఉంది, ఎందుకంటే మనం సెన్సిటివ్ ఇచ్చాం కాబట్టి అది చూపించట్లేదు. ఇది ఈ వాల్యూని ఏఆర్ఎన్ని చూపించట్లేదు. ఎక్కడ ఉంది అది, ఇది చూపించట్లేదు. ట్రూ అన్నాం, సెన్సిటివ్ ట్రూ అన్నాం, అది చూపించదు. మరి చూడాలనుకున్నప్పుడు ఎలా మరి మీరు అప్పుడు ఇందాక అవుట్పుట్ డాట్, ఓకే చూడండి అవుట్పుట్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్, ఓకే ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఈ పేరేమో ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ ఉంది, మనం అక్కడ డీబీ సర్వర్ ఇచ్చాం. డాట్ డీబీ సర్వర్ డాట్ ఏఆర్ఎన్ ఇలా ఇస్తే మీకు ఏమొస్తుందండి, సారీ టెరాఫామ్ అవుట్పుట్ అనాలి, సారీ మర్చిపోయాను, టెరాఫామ్ అవుట్పుట్ ఇలా ఇవ్వండి. ఏంటది పేరు తప్పించానా, ఇన్స్టెన్స్ డీబీ సర్వర్ క్యాట్ అవుట్పుట్ ఫైల్ ఏమి ఇచ్చాం పేరు డెవ్ సర్వర్. ఇక్కడ ఏమి ఇచ్చాను, డీబీ సర్వర్ ఇచ్చానా, అది మిస్టేక్. ఇక్కడ నేను డీబీ సర్వర్ ఇచ్చాను కానీ డీబీ సర్వర్ కాదు, మనం డెవ్ సర్వర్ ఇవ్వాలి, రైట్. ఇక్కడ ఏమి ఇచ్చామో పేరు పైన ఆ పేరు ఇవ్వాలి. చూడండి ఈ పేరు ఏది ఇచ్చామో అదే వాడాలి. ఇక్కడ డీబీ ఇచ్చాను కాబట్టి వర్క్ అవ్వట్లేదు. డెవ్ సర్వర్ ఎంటర్. ఏముంటుంది ఇది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏంటి, వాట్ ఈస్ ద మిస్టేక్, ట్రై చేయండి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా. నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. టెరాఫామ్ సేమ్ ఉంది, తేడా ఏం లేదు. ఇక్కడ మీరు టెరాఫామ్ ఇవ్వాలి. ఎందుకు రావట్లేదు ఇది, సో అది నేను చూస్తాను, చెప్తాను ఇప్పుడు. అయితే మీన్ వైల్ రేపు మీరు ఏం చేయాలి అంటే, మీరు రేపు ఖచ్చితంగా ఒకసారి విపిసి నేర్చుకున్నాం కదా మనం క్లౌడ్లో, విపిసి ఒకసారి మీరు రిఫ్రెష్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే రేపు మనం టెరాఫామ్ యూజ్ చేస్తూ మనం విపిసి క్రియేట్ చేయబోతున్నాం. ఓకే సార్. ఓకే మనం విపిసి క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి మీరు రేపు నేను చెప్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రేపు మీరు చెప్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి, రైట్. రైట్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. AWS ఇన్స్టెన్స్ dev server dot arn. ఎందుకలా వస్తుంది, the output variable, okay.
క్యాట్ ఒక 2 minutes ట్రై చేద్దాం. ఒకవేళ వర్క్ అవ్వకపోతే రేపు చూద్దాం. క్యాట్ అవుట్పుట్ ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ సెన్సిటివ్. ఓకే, పేరు ఏమి ఇచ్చాం? ఏడు ఇన్స్టెన్స్ డెవ్ సర్వర్ ఏఆర్ఎన్. ఫైన్. ఓహో, సారీ అండి, నేను ఇది వాడకూడదు. నేను ఈ వేరియబుల్ ఇది వాడాలి. ఇన్స్టెన్స్ ఏఆర్ఎన్ చూస్తున్నారా పైన, ఇది వాడాలి. ఐఎమ్ వెరీ సారీ. మీరు మన ఇన్స్టెన్స్ ఇది వాడకూడదండి, మీరు ఇన్స్టెన్స్ ఇది వాడాలి. వెరీ సారీ. ఇది నేను గిటబ్లో అప్లోడ్ చేస్తాను. ఈ అప్డేట్, ఈ కామెంట్ చేశాను. క్లియర్ ద స్క్రీన్. ఓకే, మళ్ళీ చూద్దాం ఒకసారి. టెరాఫార్మ్ అవుట్పుట్. ఓకే, వేరియబుల్ నేమ్ ఏంటి ఇచ్చాం? ఇన్స్టెన్స్ ఏఆర్ఎన్. ఇన్స్టెన్స్ ఏఆర్ఎన్. చూడండి, ఇది మన ఇన్స్టెన్స్ ఒక ఏఆర్ఎన్ అనమాట. ఓకే, ఇది నథింగ్ బట్ ఇది ఏడబ్ల్యూఎస్, ఇది EC2 ఇన్స్టెన్స్, ఇది ఏపీ సౌత్ 1 రీజియన్లో ఉంటుంది. మన అకౌంట్ ఐడి. ఓకే, ఇన్స్టెన్స్ ఒక ఐడి ఇదనమాట. ఇది ఏఆర్ఎన్ అంటే ఇలా ఉంటుంది. నార్మల్గా ఏఆర్ఎన్ని డెవలపర్స్ వాడుతూ ఉంటాం, జనరల్ డెవలపర్స్ వాడుతూ ఉంటారు. దాని ప్రోగ్రామటికల్లీ వాళ్ళు కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ఏఆర్ఎన్తో కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఇవాళ జరిగిన క్లాస్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పటికీ మీకు గుర్తు రాకపోతే పర్వాలేదు, రేపు మార్నింగ్ ఏమైనా మీరు ఇవాళ ఏమైనా అబ్జర్వ్ చేస్తే రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాం దాని గురించి. ఓకే, ప్రజెంట్ లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఐ విల్ స్టాప్ హియర్. యూ విల్ డిస్కస్ టుమారో. ఓకే, అండ్ వంశీ అండ్ విన్సెంట్ విల్ కనెక్ట్ టుమారో ఈవినింగ్ అండి. ఓకే, నాట్ టుడేస్ ఈవినింగ్. ఓకే, టుడే ఈవినింగ్ నో క్లాస్, ప్రాక్టీస్ ఓకే చేయండి. సార్. రైట్, థ్యాంక్ యూ అండి. Okay, థ్యాంక్ యూ sir. ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వంశీ. టేక్ కేర్. బాయ్.